వేలాది సంవత్సరాలుగా భారత ఉపఖండంలో ఒకే ఒక నామం మార్మోగుతుంది. ఋషులు తమ ధ్యానంలో జపించిన నామం, తల్లులు జోలపాటగా పాడిన నామం, అసాధ్యమైన సవాళ్లను ఎదుర్కొనే యోధులు స్మరించిన నామం, అదే రామనామం. జయ రామ. కానీ రాముడు ఎవరు? ఆయన ఒక పురాణ పురుషుడా? ఒక రాజా? ఒక దేవుడా? లేక ఒక జీవన విధానమా? ప్రతి సంవత్సరం చైత్రమాసం 9వ రోజున ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది శ్రీరామనవమిని జరుపుకుంటారు. కానీ ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. పురాణాలు మరియు వివిధ రామాయణ గ్రంథాల్లోని శ్లోకాలలో విశ్వ రహస్యాలు, జ్యోతిష్శాస్త్ర అద్భుతాలు మరియు ఎన్నటికీ చెదరని జీవన పాఠాలు దాగి ఉన్నాయి. ఈరోజు మర్యాద పురుషోత్తముని జననం వెనుక ఉన్న కారణాలు మరియు అరుదైన కథలను మనం విశ్లేషిద్దాం. శ్రీరామనవమి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే రాముడు ఎప్పుడు జన్మించాడో మనం ముందుగా చూడాలి. అసలు రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి కేవలం కవి మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప ఖగోళ శాస్త్రవేత్త. రాముని జనన సమయంలో ఉన్న ఖచ్చితమైన గ్రహ స్థితులను వాల్మీకి రికార్డు చేశారు. చైత్రమాసం శుద్ధ నవమి తిథి పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడని ఆయన పేర్కొన్నారు. అయితే ఇక్కడ అత్యంత అరుదైన అద్భుతం ఏమిటంటే, ఆ సమయంలో 5 గ్రహాలు తమ ఉచ్చ స్థితిలో ఉన్నాయని వాల్మీకి వ్రాశారు. మేషరాశిలో సూర్యుడు, మకరంలో కుజుడు, కర్కాటకంలో గురుడు, మీనంలో శుక్రుడు, తులలో శని ఉన్నారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ నిర్దిష్ట అమరిక ఒక అచంచలమైన ధర్మం, అపారమైన ధైర్యం మరియు అత్యంత విషాదాన్ని భరించే ఒక మహాపురుషుడి జన్మను సూచిస్తుంది. ఉచ్చస్థితిలో ఉన్న శని ఈ రాజు ప్రజలకు సేవ చేస్తాడని, కానీ వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు అనుభవిస్తాడని సూచించింది. రాముని జననం యాదృచ్ఛికం కాదు, గందరగోళంగా ఉన్న ప్రపంచంలో ధర్మాన్ని నిలబెట్టడానికి విశ్వం చేసిన ఒక ఖచ్చితమైన ప్రణాళిక. తొమ్మిదవ రోజుననే ఎందుకు? వేదగణితం ప్రకారం మరియు తత్వశాస్త్రాలలో 9 అనే సంఖ్య పూర్ణమైనదిగా పరిగణించబడుతుంది. 9ని ఏ సంఖ్యతో గుణించినా ఆ అంకెల మొత్తం మళ్ళీ 9కే వస్తుంది. ఉదాహరణకు 9ని 5తో గుణించినట్లయితే వచ్చే ఫలితం 45. ఆ 4 మరియు 5 కలిపితే మళ్ళీ 9 వస్తుంది. శ్రీరాముని వ్యక్తిత్వం కూడా ఈ 9 సంఖ్య లాంటిదే. ఆయన అయోధ్యలో రాకుమారుడిగా ఉన్నా, ప్రమాదకరమైన దండకారణ్యంలో సంచరిస్తూ ఉన్నా, లేదా అపహరణకు గురైన తన భార్య సీత కోసం వెతుకుతూ ఉన్నా, ఆయన ధర్మం మరియు వ్యక్తిత్వం ఎన్నటికీ మారలేదు. ఆయన ఎప్పుడూ పరిపూర్ణుడుగానే ఉన్నాడు. అంతేకాదు, రాముడు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. ఆయన సూర్యవంశానికి చెందినవాడు. తన వంశంలో జన్మిస్తున్న అత్యంత గొప్ప వారసుని చూడడానికి సూర్య భగవానుడు ఆ సమయంలో నడినెత్తిపై తన పూర్తి ప్రకాశంతో ప్రకాశించాడని చెప్తారు. వాల్మీకి మనకు చారిత్రక మానవ రూపంలో ఉన్న శ్రీరాముని పరిచయం చేస్తే, ఈ ఇతిహాసం ఎంత గొప్పదంటే దాన్ని ఒకే గ్రంథంలో బంధించడం అసాధ్యం. శతాబ్దాలుగా రామాయణం
వివిధ ప్రాంతాల భక్తిని కలుపుకుంటూ పరిణామం చెందింది. 16వ శతాబ్దంలో గోస్వామి తులసీదాసు సామాన్యుల భాష అయిన అవధిలో రామచరితమానస్ రాశారు. వాల్మీకి రాముడు తన కర్మల ద్వారా దైవత్వాన్ని సాధించిన ఆదర్శ మానవుడు. కాని తులసీదాసుకు రాముడు మానవ పాత్రను పోషిస్తున్న సాక్షాత్తు పరమాత్మ. శ్రీరాముడి కంటే శ్రీరాముడి నామమే గొప్పది అని తులసీదాసు అన్నారు. ఎందుకంటే రాముడు తన కాలంలో కొంతమందిని ఉద్ధరిస్తే రామనామం కాలానికి అతీతంగా కోట్లాది మందిని ఉద్ధరిస్తోంది. ఇక మన తెలుగునాట పుట్టిన అద్భుతం మొల్ల రామాయణం. 15వ శతాబ్దంలో కుమ్మరి కుటుంబంలో జన్మించిన ఆతుకూరి మొల్ల అనే మహిళ తనదైన శైలిలో రామాయణాన్ని రచించారు. మతపరమైన గ్రంథాలు కేవలం సంస్కృత పండితులకే పరిమితమైన ఆ కాలంలో మొల్ల సామాన్యమైన అందమైన తెలుగులో రామాయణాన్ని రాశారు. భక్తి మరియు జ్ఞానం ఏ ఒక్క కులానికో లింగానికో సొంతం కాదని ఆమె నిరూపించారు. మొల్ల ద్వారా రాముడు నిజంగా సామాన్యుల దేవుడయ్యాడు. శివపురాణం మరియు భాగవత పురాణాల ప్రకారం రాముని జన్మకు ముందుగానే ఒక వరం కారణమైంది. పురాతన కాలంలో మనువు మరియు అతని భార్య శతరూప కఠినమైన తపస్సు చేశారు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనప్పుడు సరిగ్గా నీలాంటి కొడుకు కావాలి అని వారు కోరారు. విష్ణువు చిరునవ్వుతో, నాకు సమానమైన వారు ఎవరూ లేరు, కాబట్టి నేనే స్వయంగా మీకు కొడుకుగా పుడతాను అని మాట ఇచ్చారు. ఆ మనువు శతరూపాలే దశరథుడు మరియు కౌసల్యగా జన్మించారు. కాని త్రేతాయుగానికి చెందిన ఒక రాకుమారుడు 21వ శతాబ్దంలో నేటి సమాజానికి ఎందుకు అవసరం? దీనికి సమాధానం రాముడు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలలో ఉంది. మొదటిది సామాజిక సమానత్వం. ఆధునిక సామాజిక న్యాయ ఉద్యమాల కంటే ఎంతో ముందుగానే శ్రీరాముడు కుల వర్గ పక్షపాతాలను బద్దలు కొట్టాడు. అడవిలో పడవ నడిపే గుహుణ్ణి అక్కున చేర్చుకొని తన సోదరుడిగా ప్రకటించాడు. సమాజం చేత వెలివేయబడిన వృద్ధురాలు శబరి ప్రేమతో ఇచ్చిన ఎంగిలి పండ్లను ఆరగించాడు. రాముడు మనుషులను వారి గుణాన్ని బట్టి గౌరవించాడే తప్ప వారి పుట్టుకలను బట్టి కాదు. రెండవది మహిళల పట్ల గౌరవం. రామాయణం రాముడి కథ ఎంతనో సీత కథ కూడా అంతే. సీత అపహరణకు గురైనప్పుడు రాముడు మరొకరిని వివాహం చేసుకోలేదు. ఆ కాలంలో రాజులకు అది చాలా సాధారణం. కాని రాముడు ఏకపత్నీవ్రతుడుగా ఉండేందుకే మొగ్గు చూపాడు. ఆమె గౌరవం కోసం ఒక మహాయుద్ధమే చేశాడు. సీత కూడా అంతే. హనుమంతుడు రహస్యంగా రక్షిస్తానన్నా తిరస్కరించింది. అన్యాయం చేసిన రావణుడిని రాముడు బహిరంగంగానే ఓడించి తనను తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. మూడవది అసాధ్యమైన పరిస్థితుల్లోనూ పోరాడే ధైర్యం. వృద్ధ పక్షి అయిన జటాయువును తీసుకోండి. రావణుడు సీతను అపహరించుకుపోతున్నప్పుడు ఆ రాక్షసుడి ముందు తన బలం సరిపోదని జటాయువుకు తెలుసు. అయినా సరే పోరాడాడు, ప్రాణాలు కోల్పోయాడు. కాని మనకు ఒక గొప్ప పాఠం నేర్పాడు. ఓటమి ఖాయమని తెలిసినా సరే అన్యాయం జరుగుతున్నప్పుడు ఎదిరించి తీరాలి.
రాముడు జటాయువుకు తన సొంత తండ్రికి చేసినంత గౌరవంతో అంత్యక్రియలు నిర్వహించాడు. శ్రీరామనవమి అనేది కేవలం ఒక చారిత్రక పురుషుడి జననాన్ని జరుపుకునే పండుగ మాత్రమే కాదు, అది ఒక జ్ఞాపిక. నవమి రోజున మనం దీపం వెలిగిస్తున్నామంటే మనం కేవలం అయోధ్య రాజును మాత్రమే పూజించడం లేదు, అసత్యంపై సత్యం సాధించిన విజయాన్ని గౌరవిస్తున్నాం. తమ్ముడి కోసం రాజ్యాన్ని వదులుకున్న అన్నను, సుఖాలను వదిలి అడవి బాట పట్టిన భార్యను, కొండలను సైతం కదిలించిన భక్తుడిని స్మరించుకుంటున్నాం. శ్రీరాముని జీవితం ఊహించని కష్టాలతో నిండి ఉంది. అయినా సరే తన బాధల ముందు ఆయన తన విలువలను ఏనాడూ రాజీ పడనివ్వలేదు. నైతిక విలువలు మంట కలుస్తున్న నేటి ప్రపంచంలో శ్రీరాముడు ఒక ఆదర్శపు దీపస్తంభంగా నిలబడ్డాడు. మనం రామనవమిని జరుపుకుంటున్నప్పుడు ఆయనను పూజించడమే కాదు, ఆయనలా జీవించడానికి ప్రయత్నిద్దాం. జ్ఞానం, కరుణ మరియు అచలంచలమైన ధర్మం మన మనసులను ప్రకాశింపచేయాలని ఆశిద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. నీ నామమే నా నిత్య జపం, నీ చరణమే నా శాశ్వత గమ్యం. కన్నీళ్ళోన కొలువు దీపం, కలతలలో నా కరుణాధార్యం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. నాదస్వర నాదంలో నీ సన్నిధి, నవకళలలో నీ దీప్తి. మనసులో నిండే నీ మాధుర్య గతి, మార్గమెరిగని దారికి నీ నేత్ర కీర్తి. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. చరణం శరణం మమ, శ్రీరామనామం స్మరణం మమ. శ్రితజనపాలక ప్రభు రఘురామ, హృదయ మందిరమే నీ అయోధ్య ధామ. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీరామ జయ రామ, జయ జయ రామ.